నమస్కారం మిత్రులు. అన్న పవన్ కళ్యాణ్ గారు తన తనకు సంబంధించిన శాఖ ఇవ్వడం జరిగింది. అన్న శాఖ మామూలు శాఖ కాదు. ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ, పంచాయతీ రాజు, గ్రామీణ నీటి అదే నీ నీ కూడా మన ఇళ్లలో కానీ ప్రతి మన నల్ల ఫెసిలిటీ కలిగించే అన్ని శాఖలు, పలు కీలక శాఖలు అన్నగారికి ఇవ్వడం జరిగింది. ఈ శాఖలను సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తారని తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఖచ్చితత్వంతో రాష్ట్రానికి ముందు తీసుకోవాలనే నిర్ణయంతోనే ఉన్నారు. ఛార్జ్ తీసుకున్న 1-2 రోజులనే తగిన శాఖలకు కానీ వాళ్ళకు విధులు వాళ్ళకు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం స్ట్రిక్ట్ గా ఉన్నది. ఇలా ఉంటే బాగుంటది. చూడండి, అంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి 3-4 రోజులు అవుతుందిగా, 2-3 రోజులు కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. 2-3 నెలల్లో వాళ్ళు అనుకున్న పని గాడిలో పెడతారు. ఎందుకంటే గవర్నమెంట్ మారిందంటే అది మంచి పని చేసినా చెడు పని చేసినా వాళ్ళ శాఖలు సంబంధించిన ఆఫీసులు అయితే సంబంధించిన ఆఫీసర్లు అన్ని సెట్ అయ్యేసరికి ఒక 1 మంత్ పడుతుంది. వాళ్ళు వాళ్ళ ఏందనేది. కాబట్టి ఒక 1 month లో పూర్తి పనితనం మనం చూస్తాము. నేను ఏ పార్టీకి కాదు, ఈ తెలంగాణ వ్యక్తిని. ఏ పార్టీతో మనకు సంబంధాలు లేవు. తెలంగాణలో కూడా నేను ఏ పార్టీ కాదు. నేను ఏంటంటే రాష్ట్రం, దేశం అభివృద్ధిలో ఉండాలి అంతే. ఈ రాజకీయాలు మనకు అవసరం లేదు. మనకు అందరూ అన్నదమ్ములే. ప్రతి ఒక్కరు అన్నదమ్ములే. పై పార్టీ ఆ పార్టీ ప్రతి ఒక్క పార్టీ మనదే. మనకు కావాల్సింది అభివృద్ధి. రేపటి భవిష్యత్తుకు సంబంధించిన పునాదులు, అంటే రేపు భవిష్యత్తుకు మంచి కాలేజీలు కానీ, మంచి ఇండస్ట్రియల్ కానీ, మంచి అగ్రికల్చర్ సెక్టార్ కానీ డెవలప్ చేయడం కానీ